ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి నేటికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్ళు అయిపోయింది. సరిగ్గా ఇదే రోజున అంటే విజయదశమి రోజున 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓగా ఆర్ఎస్ఎస్ ఈరోజు పిలువబడుతోంది. ఆర్ఎస్ఎస్ సంబంధించి 1925 విజయదశమి రోజున డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ గారు స్థాపించారనమాట. నాగ్పూర్లో సెప్టెంబర్ 27 తారీఖున 1925 సంవత్సరంలో ఆయన దీన్ని స్థాపించారు. ఆ తర్వాత 1940లో హెగ్డేవర్ గారు చనిపోయిన తర్వాత శ్రీ ఎంఎస్ గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ని చీఫ్గా టేక్ ఓవర్ చేశారనమాట. అక్కడి నుంచి మనకు తెలుసు ఆర్ఎస్ఎస్ ప్రధానంగా హిందూ ఐడెంటిటీ, డిసిప్లైన్ అండ్ యూనిటీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందన్నమాట. శాఖోపశాఖలుగా దేశం మొత్తం విస్తరించింది. మనం చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ వరకు ప్రతి రాష్ట్రంలో వేల సంఖ్యలో శాఖలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దాదాపు 8000 ఆర్ఎస్ఎస్ యూనిట్స్ ఉంటే కేరళలో కూడా 5000 దాకా ఉన్నాయంట. ఆర్ఎస్ఎస్లో రకరకాల వింగ్స్ ఉన్నాయి. అది విద్యాభారతి అవ్వచ్చు, సేవా భారతి అవ్వచ్చు, క్రీడా భారతి అవ్వచ్చు, భారతీయ మజ్దూర్ సంఘ్ అవ్వచ్చు, భారతీయ కిసాన్ సంఘ్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా దేశానికి సమాజానికి సేవలు చేస్తూ ఒక పక్క యుద్ధాలు వచ్చినా ఇలా ఏ కష్టాలు వచ్చినా ప్రజలతోనే వాళ్ళతోనే మమేకమైపోయి ఆర్ఎస్ఎస్ సేవ చేస్తూ ఉంది ఈ 100 సంవత్సరాలుగా. మనం చూస్తే ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు ఎన్నో. 1947లో దేశ విభజన జరిగినప్పుడు ఎవరైతే రెఫ్యూజీస్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో హెల్ప్ చేస్తుంది ఆర్ఎస్ఎస్. అంతేకాదు 1948లో హైదరాబాద్ లిబరేషన్ టైంలో నిజాంకి వ్యతిరేకంగా పోరాటాలను ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది. 1966లో గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అందరికీ ప్రజలకి చాలా వరకు సహాయం చేస్తూ వచ్చింది ఆర్ఎస్ఎస్. 1962లో ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బార్డర్స్ దగ్గరికి వెళ్ళి మరీ ప్రజలకు అక్కడ సేవలు అందించారనమాట. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ మనకు తెలుసు. 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగింది. ఆ టైంలో ఎవరైతే రెఫ్యూజీస్ ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, మెడికల్ ఎయిడ్ కావచ్చు, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది. 1984లో ఏవైతే సిక్కులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయో ఆ టైంలో సిక్కులకి షెల్టర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇలా చాలా ప్రొవైడ్ చేస్తుంది ఆర్ఎస్ఎస్. రీసెంట్గా కూడా డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు కావచ్చు ఆర్ఎస్ఎస్ సహాయం చేస్తూనే ఉంది. కోవిడ్ టైంలో, అదేవిధంగా వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ టైంలో, పంజాబ్లో ఫ్లడ్స్ టైంలో అనేక అంశాల్లో దేశానికి సమాజానికి సేవ చేస్తూ వస్తుంది ఆర్ఎస్ఎస్. 1925లో హెగ్డేవర్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉంటే 1940లో గోల్వాల్కర్ గారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక 1973లో గోల్వాల్కర్ గారు చనిపోయిన తర్వాత బాలాసాహెబ్ దేవరాస్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారనమాట. ఆయన ఆర్ఎస్ఎస్కి థర్డ్ చీఫ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ చీఫ్ హెడ్గేవర్ గారు, సెకండ్ చీఫ్ గోల్వాల్కర్ గారు, మూడో చీఫ్ బాలాసాహెబ్ దేవరాస్ గారు అనమాట. ఆ తర్వాత మనం చూస్తే 1978 టైంలో కూడా ఇందిరాగాంధీ గారి టైంలో చాలా అల్లర్లు అయ్యాయి. ఆ టైంలో కూడా ఇందిరాగాంధీ గారి యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ జనతా పార్టీ యాక్టివిస్టులు కలిపి పోరాడిందనమాట. ఆ తర్వాత 1980లో మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. 1989లో పంజాబ్లోని ఆర్ఎస్ఎస్ శాఖ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దానిలో 18 మంది స్వయం సేవక్ చనిపోయారనమాట. ఆ తర్వాత మనం చూస్తే కనుక 1994లో ఆర్ఎస్ఎస్ చీఫ్గా ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ అయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్కి ఫోర్త్ చీఫ్ అనమాట. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్కి 5వ చీఫ్గా కేఎస్ సుదర్శన్ గారు అయ్యారనమాట. ఆ తర్వాత మనం చూస్తే ప్రస్తుతం ఉన్న చీఫ్ మోహన్ భగవత్ గారు 2009 నుంచి ఆర్ఎస్ఎస్కి 6వ చీఫ్ అనమాట. ఇప్పుడు కూడా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన 100 ఏళ్ల సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దానికి ప్రధాని మోడీ గారు అటెండ్ అయ్యారు. 100 రూపాయల కామెమరేటివ్ కాయిన్ రిలీజ్ చేశారు. మొట్టమొదటిసారిగా 100 రూపాయల కాయిన్ మీద భారత్ మాత దర్శనం ఇచ్చింది. దానికి ఆర్ఎస్ఎస్ సేవక్స్ అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నట్లు అక్కడ ఒక సింబాలిజం కనిపించింది అనమాట. ఇది ఒక అద్భుతమే అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ప్రత్యేకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సిద్ధాంతాలను తలుచుకోవాలి. పంచ్ పరివర్తన్ అంటే 5 ట్రాన్స్ఫర్మేటివ్ రెజల్యూషన్స్. వ్యవస్థ మారాలన్నా, వ్యక్తి మారాలన్నా, జాతి మారాలన్నా మనం 5 రెజల్యూషన్స్ తీసుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ చెప్తుంది అనమాట. దానిలో మొదటిది సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనల్ని మనం తెలుసుకోవటం, మన గురించి మనం ఎరిగి ఉండటం అనమాట. రెండోది సోషల్ హార్మోనీ, సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండటం. మూడోది ఫ్యామిలీ ఎన్లైటన్మెంట్, దానిలో మన విలువలు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, మన ధర్మం కావచ్చు అన్నీ మనం పాటించగలటం కుటుంబ పరంగా. తర్వాత సివిక్ డిసిప్లిన్, పౌరులుగా మనం ఒక పద్ధతి కలిగి ఉండటం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అనమాట. అంటే మనం ఏ విధంగా మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటున్నామో వీటి మీద సత్ప్రవర్తన కలిగి ఉండటం అనమాట. ఇవన్నీ కూడా పంచ్ పరివర్తనలోకి వస్తాయి అనమాట. వాటితో పాటు ఎవ్రీథింగ్ ఈజ్ నేషన్స్, నథింగ్ ఈజ్ మైన్.
అంతా దేశం కోసమే, నాదంటూ ఏదీ లేదు, ప్రతిదీ దేశం కోసం అంకితం అని చెప్పి వాళ్ళ నినాదం అన్నమాట. దాంతోపాటు పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది. దానిలో 1963 రిపబ్లిక్ డే పెరేడ్ రోజున ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్స్ ఎలా పార్టిసిపేట్ చేశారో ఆ బొమ్మ కనిపిస్తుంది అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుందాం. 1 well, 1 temple and 1 cremation ground.